అంబేద్కర్ లేకుంటే ప్రజాస్వామ్యం ఎక్కడిది? ప్రజాస్వామ్యం అనేది లేదు. ఇప్పుడు అంబేద్కర్ లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడిదంటే 100% అంబేద్కర్ లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. దుర్మార్గులదే గుత్తే వందో బర్యాంది. అమిత్ షా లాంటి దుర్మార్గులు పుట్టుకొస్తారని తెలిసి దేవుడు భగవంతుడు అంబేద్కర్ గారిని పుట్టించాడు. ఆయన లేకపోతే మనుషులంతా సమానం లేదు. అన్ని కులాలు ఏ కులం ఆ పని చేసుకుంటా ఇక దరిద్రంలో కొట్టుముట్టాడుతూ ఎక్కడికక్కడ నిర్బంధాల మధ్యలో ఒక ఆర్తనాదాల మధ్యలో ఈ దేశం బతుకుతూ ఉండేది. అంబేద్కర్ గారు వచ్చారు కాబట్టి సమానత్వం అనేది కనబడతా ఉంది. ఇది ప్రజాస్వామ్యం ఎక్కడిది? ఆధునిక భారతదేశ చరిత్రలో అంబేద్కర్ని కాదని భారతీయ చరిత్రను ఊహించలేం. ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ ఘనతని కీర్తించి వారికి తగిన గౌరవాన్ని గుర్తింపు ఉండాలని అంబేద్కర్ జన్మదినాన్ని ప్రపంచ దినోత్సవంగా జ్ఞాన దినోత్సవంగా జరుపుకోవాలని దిశానిర్దేశం చేసింది. అంతటి మహనీయుడు అంబేద్కర్ పై 2 రోజుల క్రితం భారత పార్లమెంటులోని రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలకు పీడిత ప్రజలని అంబేద్కర్ అవమానాలనే కాకుండా భారతీయులందరినీ అగౌరవపరిచేలా భారత ఖ్యాతిని ప్రపంచ దేశాల ముందు తగ్గించుకునేలా ఉన్నాయి. ఇంతకీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమన్నాడంటే, నేడు ప్రతి ఒక్కరి దేశంలో అంబేద్కర్ అనేటువంటి నామాన్ని పలకడం ఒక ప్యాషన్ అయిపోయిందని, అందుకు బదులుగా దేవుడిని తలుసుకుంటే 7 జన్మలకు సరిపడా స్వర్గం లభిస్తుందని చెప్పాడు. కానీ వాస్తవంగా మాట్లాడుకుంటే స్వర్గం నరకం ఉన్నాయో లేవో తెలియదు, కానీ భారతీయ ప్రజల సర్వసుఖాలు అనుభవించేలా ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదిగేలా భారతదేశం ప్రపంచానికి దిక్సూచిగా నిలిచి ఉండేలా భారత రాజ్యాంగం అనే గ్రంథంలో అంబేద్కర్ దేశ చరిత్రను సంపూర్ణంగా మార్చేశాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అతనివి మాత్రమే కాదు, బీజేపీ నాయకుల RSS వ్యక్తుల మనస్తత్వం అంబేద్కర్ పట్ల అణగారిన వర్గాల పట్ల ఎలా ఉంటుందో తెలుపుతున్నాయి. అణగారిన వర్గాల పట్ల, అంబేద్కర్ పట్ల, భారత రాజ్యాంగం పట్ల అమిత్ షాకి RSS అనుచరులకు ఉండే విద్వేషం, అసహనం కూడా అమిత్ షా రూపంలో రాజ్యసభ వేదికగా రుజువైంది. అమిత్ షా చెప్తున్నట్టు అంబేద్కర్ నామానికి బదులుగా దేవుళ్ళని స్మరిస్తే నిజంగా స్వర్గప్రాప్తి లభిస్తుందో లేదో తెలియదు, కానీ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం మూలంగానే ఏ దేవుడు తెంపని సంఖ్యలను అణగారిన వర్గాలకు అగ్రవర్గాల వేసినటువంటి మానసిక సంఖ్యలు తెగిపోయాయి. పీడిత ప్రజలను విముక్తులను చేశాడు అంబేద్కర్. దేవుళ్ళు గుడులు ఇరకాటంలో ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఉన్న న్యాయస్థానాల ద్వారా చర్చించి ఎక్కడ దేవాలయాలు నిర్మించుకోవాలో కూడా భారత రాజ్యాంగంలో రూపంలోనే అంబేద్కర్ నిర్దేశించాడన్న సంగతి గుర్తిరగాలి. ఇక్కడ ఆశయాలేవి? ఈ దేశంలో ప్రతి పౌరుడు సౌకర్యవంతమైన వైద్యాన్ని అనుభవిస్తున్న, ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ సౌకర్యవంతమైన గృహాల్లో ఉంటూ ప్రతి ఒక్కరూ ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం కోసం ప్రతి కుటుంబానికి సరిపడా వ్యవసాయ భూమి ఉండాలని ఆదేశించాడు. అందుకే అంబేద్కర్ భూమిని జాతీయం చేసి ప్రతి ఒక్కరికి దేశ సంపదలో వాటా ఇవ్వాలన్నారు. అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్ల పుణ్యమా అని ఆయా ప్రాంతాల్లో బడులు, బలహీన వర్గాల వ్యక్తులు కూడా నాయకులుగా తయారవుతున్నారు. గత 10 ఏళ్లుగా మోదీ ప్రధానిగా అధికారంలో ఉండగా ఎందుకు గ్రామ స్థాయి నుంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేకపోయింది? ప్రపంచంలోని అనేక సంస్థలు చెప్పేటువంటి గణాంకాలు పరిశీలిస్తే నేటి కూడా మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం ఎంతో వెనుకబడి ఉన్నది. దీనికి కారకులు ఎవరు? 140 కోట్ల మంది భారతీయుల గుండె చప్పుడు ఒక్క అంబేద్కర్ మాత్రమే. అలాంటి మహనీయుడిపై పార్లమెంటు వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం అంబేద్కర్ని అవమానించడం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ముందు భారతదేశ కీర్తిని తగ్గించుకోవడంతో సమానం. మానవ మనుగడ ఉన్నంత వరకు భారతదేశ చరిత్రను ఏ రాజకీయ పార్టీ నాయకుడు తమ స్వార్థం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి పేరును తీసివేయలేరు. అంబేద్కర్ని దూషిస్తూ ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా తమ రాజకీయాన్ని కొనసాగించలేరు. దేశంలోని అన్ని పార్టీలకు దేశ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఉంటే భారత రాజ్యాంగ గ్రంథంలోని అంశాలని
తూచా తప్పకుండా అనుసరిస్తే దేశంలో ఏ ఒక్క పౌరుడు కూడా దుఃఖంతో ఉండడని చెప్పి తెలిసింది. ఇక్కడ పుల్లెంల గణేష్ ధర్మ సమాజ్ పార్టీ వ్యక్తి రాసినట్టు మంచిగా రాసి